అందుకుంటారు రావణ చూస్తే ఏం కావాలనుకోవాలి ఇంతమంది మీ ఆయన ఉన్నాడే ఆయన దూరం ఉంటే అసలే కనవాడని దగ్గరనే కూర్చున్నాడు ఎరికేనా ఈయన ఆయన కళ్ళద్దాలు పెట్టుకున్నాయన ఆయన మా ఆయన అవులవులు బావా చదివి పెడతాను రా కట్టుకుతాది పొద్దుగా మార్పిస్తారు ఏంటంటే అనుకుంటారు కాదు కానీ మరి మీ ఆయన పేరు పేరమ్మా ఓ ఆయన పేరు పవన్ కళ్యాణ్ నీ పేరు నా పేరు ప్రవళిక అంటారు అయ్యగారు పెళ్లిలో వారుగులు వెళ్తాయి మరి పేరు మార్చి పెట్టినాడు కదా పేరు మార్చి పెట్టిండు అయ్యా ఏం పేరు ఆయన పేరు పట్టుకుచ్చుల పర్వతాలు నా పేరు పక్క పిల్లల బతుకమ్మ అని పెట్టాడు పవన్ కళ్యాణ్ నువ్వు లైన్ లోనే ఉండు మూడేదాకా ఏందో అంటానా తీసుకెళ్ళపోమ్మా అయ్యో 7 వేల తయారైతాను ఆ చోటు ఉండు నీకు నాకు అంటులు లేదు చూడు కానీ నువ్వు బయట ఉండు మొగలు బయట ఉంటారే మొగలు బయట ఉంటారా అదే షాప్ అవతలు ఉండు అంటాను మా ఆయన చూస్తాను నేను ఏమన్నాడు నిన్ను రమ్మంటుండు ఎవరు తప్పురా నువ్వు అనుకోని అనుకుంటే ఈనాడి కథలే ఆనాటి ఎదలల్లరమ్మ ఆనాటి పుణ్యంగల్ల తల్లి చరిత్ర ఈనాడు కథలే నిలిచనమ్మ కథ అంటే చిరంజీవి సినిమ కాదు భారతం కాదు భాగవతం కాదు రామాయణం కాదు పురాణం కాదు ఇంతనేమో మీ పుణ్యం ఈయన గుడ్డి మా కర్మకించి అనుకుంటాం కథ కాడి కచ్చి లొల్లి పెడితే కథ అర్థం కాదు పైన లొల్లి పెడితే చదువు అర్థం కాదు ఈనాటి కథలు ఈనాటి కథలే ఆనాటి ఎదలమ్మరమ్మ రాజాల రాజులు అమరావతి నగరం రాజు ఆనందరాజు ఆనందరాజు భార్య అమ్మవారు ఆదిలక్ష్మి వాళ్ళకి
ఏటి మీద ఎంతమంది పాడి మంది ఎక్కే గుర్రాలు ఏలే రాజ్యాలు కోట్లాది ఆస్తి లక్షలాది డబ్బు అన్నము లేదల్ల మానవు లేడు వస్త్రము లేదల్ల మానవు లేడు అందుకే అంటారు ఊరు సర్పంచ్ మంచోడైతేనే ఊరు బాగుపడుతుంది వార్డు మెంబర్ మంచోడైతేనే వార్డులు బాగుపడతాయి రాష్ట్రపతి మంచోడైతేనే రాజ్యాలు బాగుపడతాయి ఒక ప్రధాని మంత్రి మంచోడైతేనే ప్రజలు బాగుపడతారు ఊరేల రాదు ఉత్తముడైతే పాలమని ప్రజలు ఊరో అన్నారు వాళ్ళకి ఎటు మీద ఎట్ల వల్ల పాడి పడవని ఎక్కే గుర్రాలు ఏలే రాజ్యాలు కోట్లాది ఆస్తి డబ్బున్నది పొడుగుతే ఊరు కొన్నాలని మామూలుతే ఊరు మల్లాలను సూక్ష్మమైన ఎదుగుతుండడం రాచోప వనములు వాడి పడి తోడు ప్రసన్నైన దేశము నెలకు 3 వర్షాలు తెస్తాయిగా పంటలు పండుతున్నాయి ఇద్దరు పిల్లలే కమల పిల్లలు కొడుకు పేరు అగ్నేశ్వరాన్ని బిడ్డ పేరు ఉమావతి దేవి నేననుకున్నా ఈ ఒక్కరు పల్లె గ్రామస్తులు ఎంతో జ్ఞానవంతులు ఎంతో తెలివి కల్లో అనుకున్నా నేను ఇవాళకి ఊరు మొదలే చూడలేదు ఏ కథ కాడి పోయినా ఏ రామాయణం కాడి పోయినా ఏ పురాణం కాడి పోయినా సప్పట్టు కొడితేనే చేతులకున్న ఏళ్ళు గిట్లున్నాయి కొట్టినోళ్ళ చేతులేమో గిట్లుంటాయి కొట్టనోళ్ళ చేతులేమో ఇట్లా కుంకర పట్టుకొని పోతాయి అత్తగారు నీళ్ళు అమ్మగారు నీళ్ళు పట్టబడి తక్కువ చెంబడితే కొన్ని చేతులైనాయే తీసేది ఇట్లా అంటారు తీసేది ఇట్లా అంటారు అటు తిట్టింది అయితే ఎక్కడేమైనా చూస్తాం 4 ఏళ్ళ పెట్టి నాకు అవుతుంది రావా సప్పట్లు కొట్టబోతే మా ముళ్ళేం కాలిపోతలేదు కానీ సప్పట్లు కొట్టిన చెడంతా కొట్టిన కొట్టుకుంటారా మీరు అగ్నేశ్వరాలు రావా లేట్ అయితే సెంటర్ల కింద తీర్చాల్సింది లోపల ఒక సంపుడు కారణం ముసలి వీళ్ళు పక్కకే సపాట్లు కొట్టే భయాలుగా కొట్టిర్రా అయ్యా సేవ చేసే భర్త సేవ చేసే భాగ్యవంతుడు ఆడ భగవంతుడు సేవ కన్నా భర్త సేవ మిన్ననుకున్న ఆది లక్ష్మీదేవి పొద్దున్నాక భర్త అడిగి పోయి పుట్టెడు కట్ట ఇంటికి వచ్చే వరకు ఇల్లు చూడు ఇల్లాని చూడు ఇంటిలో పందిరి చెప్తాడ ఆనాటోళ్ళు భర్త అడిగి కట్ట ఇంటికి వచ్చే వరకు తల స్థానం కుండు తీసుకొని చికెల పూలు పెట్టుకొని మంచిగా పొట్టు పెట్టుకొని చెంబుతో నీళ్ళు ఇసుకొచ్చి భర్తకి తగిన ఆకలి ఎక్కడ పోయిందాట ఈనాటి లోకవత్తరు నవ్వు శివుడంత గారంగా సొల్లంత గారంగా గత కూడా పెట్టుకొని పరకల పరతలకి ఇప్పుడు ఎదురుగత వారికి ఏడుల దయ్యం పడుతుంది భార్య వృత్తి దయ్య అడుగుతున్నట్టు అవుతుంది వాడి ఇంటితో పది ఎత్తడు బరాన్ని షాపుతో పడతాడు
అను పరాని చదువుతో వస్తుందైతే కాడ కోట్లైనా కాపైతే ఆపైలేదు పుల్లైతే పుల్లైనాక ఎస్తొల్లు అప్పుడయ్యా తల్లి ఆది లక్ష్మీరా సేవ బంధు పెట్టింది భర్త సేవ చేస్తున్నది ఆది లక్ష్మీదేవి మామ సేవ చేశాను రాని భర్త సేవ చేసే భాగ్యవంతురాలు నా భరతే నా ప్రతిష్ట దైవం అన్నది భర్త సేవకు బయలుదేరనా రామ రామ సీతారామ రామ 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 నేను ఊరు కడుకుంటా కానీ ఓ నరిగిన కానీ కర్యకాలు పాడువాడా బాగునే అమ్మో మనసు నేను అనుకుంటాను విత్తలు అనుకుంటాను లక్ష అనుకుంటాను పిల్ల అసలే మన రంగలు లేదా ఏమల్లు గుడ పడగడదు లేదా ఒక ముక్క వాస్తు కదా మరి ముసలైన కాళ్ళకెళ్ళేము ఏమైంది చేతులకెళ్ళేము మొండికాలు మనిషి ఆయనకి మునిపోయినట్టు ఏమిటే మనసు ఆయన భార్య ఆయన కాలు కడుగు కరగలేదు పిల్ల ఆయన పూర్వజనంలో ఏం పాపం చేసిండో ఆడబిడ్డని తిట్టిండు అర్థాన్ని కొట్టిండు ఆయనకు వచ్చిన కూలి పుష్టాలు పెద్ద రోగం అన్నారమ్మా కాళ్ళు కడుగుడు తప్పట్లంటే ఆయన ఖర్చు బంగారం పోరని నాశనం చేసి నిన్ను మన్ను చెయ్యు ఏం బంగారం కొండగట్టు కాడ దట్ల కోసం తెలుసు మంత్రి గారు దట్టపురి
ఏమిటే మనసు వాడికి వచ్చిన నువ్వు నాకు అర్థమంటే అనుకుంటారమ్మా తెలంగాణ బందంటే బస్సులని పడిపోవాలన్నట్టు డ్రైవర్ కండక్టర్ల కింద అన్నట్టు పిల్ల మనకంత వేరైతుంది మొత్తం వేరైతుంది ఇంత పుట్టిన కింద నువ్వు వండుకోవాలి ఇంటి మూడు రేపుల కింద అవుతుందమ్మా రూపాయలు తప్పాల్సి కానీ 5 రూపాయలు కొట్టి 5 రూపాయలు కొమ్మలు ముంచే వేరే